हाई फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू एसके రంజాన్ వ్లాగ్। నేను మీ రంజాని। అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను। సైరీకి అయితే మేము మార్నింగ్ 4కి అయితే ఇక్కడ ఇంట్లో సైరీకి భోజనాలన్నీ రెడీ చేసాము। రండి అంటే సరే అని చెప్పేసి అందరం ఎవరెవరైతే ఒక పొద్దు ఉంటారో ఉపవాసం అనేది ఉంటారో వాళ్ళందరం అయితే బయలుదేరి వచ్చేసామండి। ఇంకా తినేసి ఇలాగ బయలుదేరిపోతున్నాము। చూడండి లైటింగ్ ఎంత బాగా వేశారో। 2 మసీదులు అయితే ఉన్నాయి ఊర్లో, మత్తగారి ఊర్లో। ఇంకా 2 మసీదు వచ్చేసి ఇది వచ్చేసి ఒక మసీదు, వెనకాల ముందైతే ఒక మసీదు అయితే ఉంది। ఇంకా మేమందరం అయితే వచ్చేసాము। మా బావగారు కూడా ఆ రోజైతే ఫాస్టింగ్ అనేది ఉన్నారు, ఉపవాసం ఉన్నారు। ఇది వచ్చేసి కింద మసీద్ అండి। మా ఇంటి దగ్గర వచ్చేసి ఒక మసీద్ అయితే ఉంది, చూపిస్తాను అది కూడా। ఇంకా అందరం తినేసి అయితే వెళ్ళిపోతున్నాము। నేనైతే ఇంక అందరినీ అయితే చూపిస్తున్నాను, నేనైతే తీయలేదండి వీడియో, ఇంకా మా పాప అయితే తీసింది। ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మసీద్ అండి। ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు నైట్ ఏం చేశానంటే మామిడికాయ ముక్కలు అయితే మామయ్య గారు కట్ చేశారు। అంటే కేజీన్నర అయితే ఉన్నాయి, కేజీన్నరకి 2 గిద్దలు అయితే ఉప్పు వేసి కలిపి పక్కనైతే పెట్టేశాము। ఇంకా బాగా ఊరిపోయాయి। ఇందులోకైతే 2 గిద్దల కారం, అలాగే ఆవు పిండి, మెంతిపిండి అయితే వేసుకొని కలిపి, ఇవన్నీ వచ్చేసి నేను ఊరికి తీసుకెళ్లాల్సిన ప్రిపరేషన్స్ అయితే మామయ్య గారి దగ్గర ఉండి చేపిస్తున్నారు। ఇంకా ఆయిల్ కూడా వేసుకొని కలుపుతున్నాను। ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను। సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే ఒక 4 అయితే వేసుకున్నాము। 4 గడ్డలు అంటారు కదా, అవైతే ఇలాగ వెల్లుల్లిపాయలు వేరుగా తీసుకొని ఇలా కొంచెం దీంట్లో వేసుకున్నాము। అలాగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్లో వేసుకొని కలుపుకొని ఒక రోజంతా వదిలేయాలండి। అలా వదిలేసి నెక్స్ట్ డే అయితే డబ్బాలో అయితే వేసుకోవాలి। ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకొని పక్కన అయితే ఉంచేసాను। ఆ తర్వాత చింతపండు అండి। ఇంకా చింతపండు అయితే సమ్మర్ వచ్చిందంటే చెట్లు ఉంటాయి ఊర్లో, మా మామయ్య గారి ఊళ్ళో అయితే చెట్లు ఉంటాయి। ఇంకా చెట్లు అయితే కోసుకొని వస్తారు। ఇంకా నేను తీసుకెళ్తాను అక్కడ చింతపండు ఏం బాగోలేదంటే సరే తీసుకెళ్ళని చెప్పేసి ఇలా పిక్కలు అయితే తీస్తున్నారు చింతపండులో నుంచి। నేనైతే ఫస్ట్ టైం అంటే ఇక్కడ నా పెళ్ళైన తర్వాతే అండి ఇలా చూడడం, నాకైతే అసలు తెలియదు ఇలా తీస్తారని చెప్పేసి। నేను ఒక 2 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను, అంతకుముందు కూడా చూడలేదు నేను। ఇంకా అప్పటి నుంచి నాకు కూడా తీయడం అయితే వచ్చు, ఒక దబ్బులం పెట్టేసి తీస్తారు। ఇంకా ఇలాగైతే తీసి ఈ కాడలు కూడా తీసేస్తాను। ఇంకా నెక్స్ట్ డే చట్నీ అయితే డబ్బాలు అయితే పెట్టేసుకున్నాం, మామిడికాయ పచ్చడి। ఇంకా ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాను, ఊరెళ్ళిన తర్వాత కలిపేసుకుంటాను, ఎక్కువ వద్దు, మళ్ళీ ఇంకా జర్నీ చేయాలి కదా, అంత ఇది ఆయిల్ అయిపోతాయి, ఎందుకు వద్దు అని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాను। ఇంకా ఇదైతే చాలామందికి చాలా ఇష్టం కదండి। అలా పచ్చడి తీసుకున్న తర్వాత ఇలా బేషన్లో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా। నేను మా తోటికోడలు ఇద్దరం అయితే తింటున్నాము। చాలా అంటే చాలా బాగుంటుంది, స్పైసీగా పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి। ఇంకా చూడండి ఇలా కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది। ఇప్పటికి కూడా నోట్లో నుంచి నీరైతే వస్తున్నాయి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా। ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నమాజ్కి అయితే వెళ్తున్నాను రంజాన్ పండగకి। ఆ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చింది, చూసేయండి। మా హస్బెండ్ బావ అయితే వెళ్తున్నారు, పిల్లలందరూ ముందే వెళ్ళిపోయారు మామయ్య గారు ఎమ్మటి।